హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న పరిస్థితిని మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఒకసారి రవిచంద్రతో మాట్లాడదాం. రవిచంద్ర, పల్లెల్లో ఓట్ల పండుగ మొదలైంది. ఉదయం నుంచి కూడా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లంతా కూడా భారీగానే తరలి వస్తున్నారు. చలిని సైతం కూడా లెక్క చేయక, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చలిని సైతం లెక్క చేయక ఉత్సాహంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ముఖ్యంగా పెద్దవాళ్ళు, వృద్ధులు కూడా ఎక్కువ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి రావడం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మొత్తం 502 సర్పంచ్ స్థానాలకు తొలి దశలో అంటే ఇవాళ మొదటి దశలో పోలింగ్ జరుగుతోంది. అలాగే ఇక్కడ 53 సర్పంచ్ స్థానాలకు ఏకగ్రీవం జరిగింది. అలాగే మొత్తం 1749 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక వార్డుల సంఖ్య చూస్తే 4952 వార్డులకు గాను 982 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. తర్వాత ఇక ఈ వార్డుల్లో 8676 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఓటర్లంతా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా ఇటు హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాద్, ములుగు, భూపాలపల్లిలో కూడా ఉదయం నుంచే కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. అయితే చలి ఎక్కువగా ఉంది. అయితే దీంతో కొంచెం ఉదయం స్వల్పంగానే ఉంటుందనుకున్నారు. కానీ పల్లెల్లో కాబట్టి పెద్ద సంఖ్యలో ఓటర్లంతా కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అలాగే 18 రకాల ఐడి కార్డులు అంటే ధృవీకరణ పత్రాలను చూసి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అంటే ఇటు ఓటర్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ ఇలాంటి ధృవీకరణ పత్రాలతోటి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అలాగే ఈసారి ఈ పోలింగ్కి అధికారులు విస్తృత స్థాయిలో కూడా ఏర్పాట్లు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, అలాగే ఇతర విద్యుత్ సరఫరా ఎలాంటి అంతరాయం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే వృద్ధులకు, దివ్యాంగుల కోసం కూడా వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం పోలింగ్ కేంద్రాల వద్ద చూస్తున్నాం. అలాగే పోలీసులు చాలా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా మొత్తం కట్టుదిట్టమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అలాగే 100 మీటర్ల వరకు ఎలాంటి ప్రచారాన్ని కూడా నిషేధించారు. ఇక ఓటర్లలో ఉత్సాహం వెల్లువిరుస్తోంది. పెద్ద సంఖ్యలో ఓటర్లంతా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితం అంటే 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. అయితే గత ఎన్నికల్లో దాదాపు 80% పైన నమోదైంది. ఈసారి కూడా ఎందుకంటే పల్లెల్లో కాబట్టి చాలామంది ఉత్సాహంగా ఓటర్లు తరలి వస్తారు. దీంతో ఖచ్చితంగా 90% వరకు పోలింగ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్.